ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనము. నువ్వు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లను, ఇశ్రాయేలీయులు తప్పింపబడిన వారిని రప్పించినట్లను నువ్వు నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్ని జనులకు వెలుగై ఉండినట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నువ్వు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లను, ఇశ్రాయేలీయుల తప్పింపబడిన వారిని రప్పించినట్లను నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నేను కలగజేయి రక్షణకు సాధనమగుటకై అన్ని జనులకు వెలుగై ఉండినట్లు నిన్ను నియమించి ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 47వ వచనము. ఏలయనగా నువ్వు బుద్ధిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించెననిరి. అపోస్తల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 18వ వచనము. వారి చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 13వ వచనము. నా నీతి దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు, నా రక్షణ ఆలస్యం చేయలేదు. సీయోనులో రక్షణ నుండా నియమించుచున్నాను, ఇశ్రాయేలుకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 10వ వచనము. సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహును బయలుపరిచి ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. నిర్గమకాండం 15వ అధ్యాయం 2వ వచనము. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ నృతించెదను. చివరిగా ఒక మాట. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 23వ వచనము. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకున్నాను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు మీకు వేలాది వందనములు తెలియజేస్తున్నాను తండ్రి. మీరే మాకు రక్షణ కలుగజేసి ఉన్నారు తండ్రి. మీరే మాకు ఆశ్రయదుర్గముగా ఉన్నారు, మీరే మా కొండ కోటగా ఉన్నారు. అందరిని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాబట్టి మీ మహిమ వ్యర్థమే మమ్మల్ని వాడుకొని మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.